స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక నందు నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యులు దాసరి పోలయ్య, అట్లూరుకి చెందిన కోట్ల నాగమణి, కోట్ల చెంచయ్య అనే గిరిజన కుటుంబానికి చెందిన గుడిసెను కాల్చివేశారని, అది ప్రభుత్వ భూమి అని, ప్రభుత్వ అధికారులు కాకుండా ప్రైవేటు వ్యక్తులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని, కావున అధికారులు పరిశీలించి పేద గిరిజనులకు ప్రభుత్వ భూమి కేటాయించి గృహాలు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఐటీడీఏ అధికారులు నిరుపేద గిరిజనులను ఆదుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. నా పేరు దాసరి పోలయ్య. నేను జిల్లా లెవెల్ రిలీజ్ మోటరింగ్ కమిటీలో వార్డు లెవెల్లో పనిచేస్తున్నాను. మరియు నెల్లూరు జిల్లా జనసేనలో ఎస్టీ నాయకుడిగా కొనసాగుతున్నా. మరియు గిరిజన యానాది విద్యా చైతన్య రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నా. 13వ తేదీ నాడు అల్లూరు మండలంలోని వీరంగుంట అనే గ్రామంలో మిక్స్డ్ ఎస్టీ కాలనీలో నివసిస్తున్న నిరుపేద గిరిజనులైన వారి ఇల్లును కొంతమంది రాత్రుల్లో వచ్చి దాన్ని దోషం చేశారు. కాబట్టి బాధితులు వచ్చి అల్లూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను కూడా వెళ్ళి ఆడ చూసినప్పుడు అది పంచాయతీ స్థలము అని అక్కడున్న వారు చెప్పడం జరిగింది. కానీ వీరు 15 సంవత్సరాల నుంచి అక్కడే ఒక గుడిసె వేసుకొని నివసిస్తున్న నిరుపేద అని అక్కడ వచ్చిన వారు వీళ్ళు 15 సంవత్సరాలు ఉన్నారు. కాబట్టి వీళ్ళని వేరే వాళ్ళు ఖాళీ చేశారు, మాకు సంబంధం లేదని అక్కడ ఉన్న పెద్దలు చెప్పడం జరిగింది. ఈ విషయమై ఈరోజు మా గిరిజనులు వచ్చి కలెక్టర్ దగ్గర మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయ్యా, మీ గిరిజనులు మాకు ఎక్కడైనా సరే మాకు ఇల్లు స్థలం చూపించి ఇల్లు కట్టించాలని కోరడం జరిగింది. ఈ విషయమై ఐటీడీఏ పిఓ గారు వారి ద్వారా కూడా ఇప్పుడే మన చిక్కన భవన్లో స్పందనలో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వండి, నేను వచ్చి చూస్తామని ఉంది. కాబట్టి మన కలెక్టర్ గారు, మన ఐటీడీఏ గారు మా గిరిజన జ్ఞానాది బిడ్డలకు స్థలాలు చూపించి ఇల్లు కట్టిస్తారని కోరుతూ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం.